5 ఫాస్టింగ్ మిస్టేక్ ఎవ్రీవన్ డస్ డ్యూరింగ్ వెయిట్ లాస్. ఈ మిస్టేక్స్ ఏవో తెలుసుకోవాలనుందా? మీలో ఎవరైనా ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆ ఫాస్టింగ్ మిస్టేక్స్ ఏవో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు మా దగ్గర 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయితే నడుస్తుందని. అండ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ ఆఫ్ ద మంత్కి 16th ఆఫ్ ద మంత్కి బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ మా దగ్గర జాయిన్ అయ్యి ఒక బ్యాలెన్స్డ్ మీల్, ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్ మెయింటైన్ చేసుకుంటూ ఒక హెల్తీ లైఫ్ స్టైల్ తోటి వెయిట్ లాస్ అవుతున్నారు. మీలో ఎవరైనా అలా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా డైట్ ప్రోగ్రామ్ ఛార్జ్ పర్ మంత్ వచ్చేసి 3000 రూపీస్ అండ్ కన్సల్టేషన్ ఛార్జ్ వచ్చేసి 1000 రూపీస్. మీలో ఎవరైనా అలా హెల్తీ వెయిట్ లాస్ని ఆప్షన్గా పెట్టుకొని మీరు వెయిట్ లాస్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీలో చాలా మంది ఇప్పుడు ట్రెండింగ్ గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తున్నారు, తొందరగా వెయిట్ లాస్ అయిపోవాలని. ఇంట్లోనే మీ డైట్ ని మీరే డిజైన్ చేసుకొని స్టార్ట్ చేశారు కదా. అప్పుడు చాలా మంది ఫస్ట్ ఫ్యూ డేస్ లో వెయిట్ లాస్ అయిపోతారు, మళ్ళీ వెయిట్ లాస్ కారు. అప్పుడు ఆ ఫాస్టింగ్ టైంలో చేసే మిస్టేక్స్ ఏవో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కామన్ మిస్టేక్ ఏంటి అంటే ఫాస్టింగ్ టూ లాంగ్ టూ సూన్. అంటే ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో, సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్లో చూసేసి ఓకే 16:8 16 అవర్స్ ఫాస్ట్ చేయాలి, 8 అవర్స్ తినాలి అని చెప్పేసి తొందరగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ 16 అవర్స్ ఫాస్ట్ చేస్తారు. అది చాలా తప్పు. మీ బాడీని ఫస్ట్ ఫాస్టింగ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. స్టార్ట్ విత్ 12 అవర్స్. ఆఫ్టర్ దట్ మీ బాడీ అడ్జస్ట్ అయిన తర్వాత దాన్ని 14 అవర్స్కి 16 అవర్స్కి అడ్జస్ట్ చేసుకుంటూ పెంచుకుంటూ ఫాస్ట్ చేయాలి. ఎప్పుడైతే అంత లాంగ్ ఫాస్ట్ తొందరగా చేస్తారో వెయిట్ లాస్ కొద్దిగా ఫస్ట్ ఫ్యూ వీక్స్ అవుతారు, కానీ దాని తర్వాత మీ వెయిట్ లాస్ ఆగిపోతుంది. కాబట్టి ఎవరైతే ఈ మిస్టేక్ని చేస్తున్నారో ఫస్ట్ ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోండి. మా దగ్గర జాయిన్ అయిన క్లయింట్స్ అందరికీ ఎవరైతే ఇంతవరకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయలేదో, ఫాస్టింగ్ చేస్తున్నారో వాళ్ళను తగ్గట్టు వాళ్ళకు టైమింగ్ సెట్ చేసేసి మేము చెప్తాం. ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, ఈ టైంలో డిన్నర్ తీసుకోండి, ఈ టైంలో లంచ్ తీసుకోండి, దాని తర్వాత స్నాక్స్ ఈ టైంలో తీసుకోవాలో కూడా మేము చెప్తూ ఉంటాము. అండ్ ఇంకా సెకండ్ కామన్ మిస్టేక్, ఎప్పుడైతే ఫాస్టింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మీల్ ఏంటి? మన బ్రేక్ఫాస్ట్. చాలా మంది షుగర్ తోటి, జంక్ ఫుడ్ తోటి స్టార్ట్ చేస్తూ ఉంటారు. జంక్ అంటే మనకు మార్కెట్లో దొరికే సీరియల్స్ కానీ లేకపోతే ఈ బ్రెడ్, బటర్ అని స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఈజీగా తొందరగా తినేయచ్చు కదా అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. చాలా మంది ఏ కప్ ఆఫ్ కాఫీ తోటి కూడా స్టార్ట్ చేస్తారు. ఈ కాఫీలో షుగర్ వేసుకొని తాగే వాళ్ళు చాలా మంది. సో ఇలాంటి తప్పు ఎవరు చేస్తున్నారో ఇప్పుడే ఆ తప్పుని స్టాప్ చేసేసి మీ బ్రేక్ఫాస్ట్ లో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ ని అలవాటు చేసుకోండి. ఫైబర్ అండ్ ప్రోటీన్ దేంట్లో ఉంటుంది? మంచిగా ఫ్రూట్, చిన్న చిన్న స్మూతీస్ చేసుకోండి. దాంట్లో నట్స్ యాడ్ చేసేసి ఒక ఫ్రూట్ యాడ్ చేసుకొని, ఓట్స్ యాడ్ చేసుకొని స్మూతీస్ చేసుకోండి. చియా సీడ్స్ ఉన్న చియా సీడ్ పుడ్డింగ్ తోటి మీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయొచ్చు. సో మేము మా డైట్ లో కూడా ఇలాంటి హై ఫైబర్ అండ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తోటి వాళ్ళ ఫాస్టింగ్ని బ్రేక్ చేపిస్తాము. ఎందుకు అంటే ఓవర్ నైట్ ఫాస్ట్ చేసినప్పుడు ఇన్సులిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అప్పుడు మన హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన మీల్, మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హై ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ని తీసుకోవాలి. ఇంకా థర్డ్ కామన్ మిస్టేక్ ఏంటి అంటే స్కిప్పింగ్ మీల్స్ అండ్ ల్యాక్ ఆఫ్ హైడ్రేషన్ అండ్ స్లీప్. ఎప్పుడైతే మీల్స్ని స్కిప్ చేస్తారో సరైన క్యాలరీస్ ఉండవు, అప్పుడు వెయిట్ లాస్ ఆగిపోతుంది. దాంతోపాటు చాలామంది ఫాస్ట్ చేసినప్పుడు సరైన హైడ్రేషన్ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోరు. మా డైట్లో ఖచ్చితంగా చెప్తూ ఉంటాము 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎప్పుడైతే వాటర్ సరిగ్గా తీసుకోమో లోపల డీహైడ్రేట్ అయిపోతాము, వెయిట్ లాస్ కాము. అండ్ దాంతో పాటు సరైన స్లీప్ లేకపోతే 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. మన బాడీలో డ్యామేజ్ సెల్స్ ని రిపేర్ చేయడానికి 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే ఆ స్లీప్ ని మెయింటైన్ చేయరో బాడీలో ఆటోమేటిక్ గా స్ట్రెస్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుందో కార్టిసాల్ ఇంక్రీజ్ అవుతుంది. కార్టిసాల్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా బెల్లీ ఫ్యాట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి స్లీప్ అండ్ హైడ్రేషన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఫర్
వెయిట్ లాస్. ఇది ఎవరు సరిగ్గా మెయింటైన్ చేయడం లేదో ఇప్పుడు ఆ స్లీప్ ని, మీ హైడ్రేషన్ ని కరెక్ట్ చేసుకోండి. ఇక ఫోర్త్ కామన్ మిస్టేక్, ఈ ఫోర్త్ కామన్ మిస్టేక్ ఈజ్ ఎక్స్పెషల్లీ ఫర్ లేడీస్. ఎందుకు అంటే వాళ్ళు డైట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది వాళ్ళ మెన్సురల్ సైకిల్ ని, ప్రతి మంత్ వచ్చే పీరియడ్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఒకటే టైప్ ఆఫ్ ఫాస్టింగ్ 16 అవర్స్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలా కాదు. ఎప్పుడైతే మీకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ఫస్ట్ డే నుంచి 15th డే వరకు మీ బాడీ మీరు ఫాస్ట్ చేసిన తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో మీకు క్రేవింగ్స్ ఎక్కువగా వస్తాయి. ఇవన్నీ డ్యూ టు హార్మోనల్ చేంజెస్. కాబట్టి ఫస్ట్ హాఫ్ లో మీ బాడీని ఎంత కష్టపెట్టినా మీ బాడీ తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో మట్టుకు మీరు ఎక్కువ కష్టపెట్టారనుకోండి, క్రేవింగ్స్ ఎక్కువగా వస్తాయి. మీరు ఇరిటేట్ అయిపోయి మీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని మధ్యలోనే స్టాప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సెకండ్ హాఫ్లో ఉన్న వాళ్ళకు మీరు ఏం చేసుకోవాలి అంటే ఒక బ్యాలెన్స్డ్ మీల్ని తీసుకోవాలి. మా దగ్గర కూడా చాలామంది, మేడం మాకు క్రేవింగ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, మాకు ఏవేవో తినాలనిపిస్తుంది అన్నప్పుడు మేము అడుగుతాం, మీరు పీరియడ్కి దగ్గరగా ఉన్నారా, మీ పీరియడ్ అయిపోయిందా అని. దాన్ని బట్టి వాళ్ళకు నేను హెల్తీ ఆప్షన్స్ ఇస్తూ ఉంటాను. సో దాట్ వాళ్ళు ఆ హెల్తీ ఆప్షన్స్ని తింటూ వాళ్ళు ఒక బ్యాలెన్స్డ్ మీల్ని తింటూ ఈజీగా వెయిట్ లాస్ కావచ్చు అని. ఇంకా ఫిఫ్త్ కామన్ మిస్టేక్ ఏంటి అంటే డైట్ చేస్తారు కానీ దాన్ని ఎక్సర్సైజ్ తోటి కంబైన్ చేయరు. ఎవరైతే డైట్ చేసి ఎక్సర్సైజ్ చేయరో సరైన రిజల్ట్ ఉండదు. కాబట్టి మీరు హెల్తీ డైట్ చేస్తూ ఒక ఫిజికల్ యాక్టివిటీని చేశారు అని అంటే అది హెల్తీ వెయిట్ లాస్ అవుతుంది. అందుకనే నేను పంపించే ఆడియోలో ప్రతిరోజు చెప్తూ ఉంటాను, ఒక ఫిజికల్ యాక్టివిటీ గంట సేపు చేయండి, స్లీప్ 7 to 8 అవర్స్ మెయింటైన్ చేయండి, డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి అని చెప్పేసి. సో ఇక ఫర్దర్గా వచ్చే బ్యాచెస్కి మేము ఎక్సర్సైజ్ వీడియోస్ కూడా చేస్తున్నాము. ఆ ఎక్సర్సైజ్ వీడియోస్ని మీకు డైట్తో పాటు పంపిస్తాము. సో దట్ డైటే కాదు, ఒక ఫిజికల్ యాక్టివిటీని కూడా ఎలా చేయాలో మీ ముందుకు తీసుకొస్తున్నాము. సో దట్ మీరు మీ ఇంట్లో ఉంటూ ఆ యాక్టివిటీని ఈజీగా చేస్తూ ఒక లైఫ్ స్టైల్ని అలవాటు మార్చుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ తోటి ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఇవి 5 కామన్ మిస్టేక్స్ ఎవరైతే చేస్తున్నారో రెక్టిఫై చేసుకోవడానికి. అండ్ మీలో ఎవరైనా మీ వెయిట్ లాస్ తోటి స్ట్రగుల్ అవుతున్నారు, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నారు అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ మీరు చేయాల్సిందేంటి, ఈ వీడియోని కంప్లీట్గా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.